ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి పువ్వులు. నిన్ననైతే పువ్వులు చాలా ఉండే కనకాంబరాలు అన్నీ కూడా తెంపుకపోయి ఈరోజైతే వినాయకుడికి వేశాను మాల. సూపర్గా అనిపించింది. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి పువ్వులు. పువ్వులతోనే మిద్దె తోట చాలా అందాన్ని ఇస్తుంది. ఇదిగోండి కాకరకాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇది మూడో కాపు. మొన్నంతా క్రూన్ చేసేసాను. క్రూన్ చేశాక మెల్లిగా చిన్న చిన్నగానైతే మళ్ళీ పూత స్టార్ట్ అయిపోయి కాయలు అయితే వస్తున్నాయి. ఇదిగోండి అదిగోండి అక్కడ కూడా ఉంది కాకరకాయ. నిన్న ఏంటంటే ఈ యొక్క ఆకు కొంచెం పండువారిపోయినట్టుగా ఉండి ఆ యొక్క ఆకులు కొమ్మలు అయితే అన్నీ తీసేసాను. అప్పుడే మంచిగా కనిపిస్తాయి అన్నమాట మనకి మిద్దె తోట. మరి పాలినేషన్ మనము కీటకాల వల్ల అవుతూ ఉంటాయి అనుకుంటాను కదా. చూడండి అది ఇక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి ఇక్కడికి పాలిన్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండేది. కానీ ఈ కొమ్మ నుండి ఆ కొమ్మకల పాలిన్ అయితే తీసుకెళ్తూ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది కాకరకాయ నుంచి కూడా లేదు. ఇదిగోండి అక్కడ చూడండి ఎంత బాగున్నాయో. మనకి మొక్కలని మనం ఎంత కేర్గా చూసుకుంటూ ఉంటే అవి వాటికి వచ్చేటువంటి దిగుబడి కూడా అంతే మంచిగా ఇస్తాయన్నమాట. నేనే దొండకాయలు తెంపుకపోయాను. ఇంకోండి ఈ యొక్క టమాటా పూత కూడా ఎంత బాగా అనిపిస్తుంది అసలు. బుజ్జి బుజ్జి పువ్వులు ఉంటాయి కానీ చాలా అందంగా కనిపిస్తాయి. ఇదిగోండి ఇలా మనకేంటంటే టమాటా పువ్వులు కానీ ఏవైనా మనకి పూత వచ్చినవి మొత్తం అంతా కాయగా కన్వర్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి సరిగ్గా నేను నీళ్ళు దీనికి సరిపోయినని పోయలేనట్టునే వాడిపోయినట్టు అయిపోయింది. 100 వరహాల మొక్క కరివే తర్వాత గోరింటాకు మొక్క.